ఇంట్లో గానీ లేడీస్ ఎలా ఉంటారో క్లియర్ గా ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు నాటి నరేష్ అండ్ నూకరాజు. సో లెట్స్ వెల్కమ్ దేర్. అమ్మా నమస్తే అమ్మా. సో ఒరే కాదు, పుట్టి నీళ్ళు బెటరా మెట్టి నీళ్ళు బెటరా? రెంట్ వస్తే ఇళ్ళన బెటరేరా. ఇప్పుడు రష్మి పుట్టి నీళ్ళ మెట్టి నీళ్ళ? విల్లా. అదేంటి? ఇప్పుడు పుట్టి నీళ్ళు అనుకో అమ్మ తిడుతుంది, మెట్టి నీళ్ళు అనుకో అత్త తిడుతుంది. అది విల్లా ఇంకో తను తానే తిట్టుకుంటది. అమ్మా ఈ రోజు పుట్టి నీళ్ళకి మెట్టి నీళ్ళకి చిన్న తేడా చూపించాలనుకుంటున్నాము. అమ్మా ఫస్ట్ పుట్టింట్లో కూతురు ఎలా ఉంటది? షబ్బా ఏ మహేష్ బాబు వద్దు, ఏ వద్దన్నా. ఏ దొంగ మా అమ్మ చూసి తప్పుకోదబ్బా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నరేష్ని ఏంది టైం 10 అవుతుంది, లేచి పని చేయమ్మా. 10 రోజా? ఇంకో గంట పంట. పుట్టింట్లో కూడా నాకు మనసు లేదు. టైం 10:30 అవుతుంది, లేగే. ఉండురమ్మా. రేపు పొద్దున్న అత్తగారింటికి వెళ్తే ఏమంటారు? నువ్వేం చేస్తావు అత్తగారింటికి వెళ్తే? అత్తయ్యని బ్యాడ్ చేస్తా. అంట్లు సరిగ్గా తోము. ఎప్పుడు ఇదే పని. అయిపోయినాయా? కడిగావా? కడిగానమ్మా. ఏది? ఇదిగో ఇగో చూడు చూడు చూడు, ఎక్కడ మసి అక్కడే ఉంది చూడు. ఇదిగో ఇది అమ్మా, చూడమ్మా మసి లేదు. అవును లేదు. ఇక్కడ చూడు. అవునుంది. ఇదిగో లేదు. ఇదిగో ఉంది. నీ ముఖమేనే. ఇంట్లో పనులు చేయమంటే ఇంత సతాయిస్తుందమ్మా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? నేను అత్తనే, ఇప్పుడు అది కోడలు. ఉదయం 4:30 ముచ్చమంతా పసుపు, ముఖమెంత ఛాయా డికాషన్. ఓయ్ కోడలు పిల్ల. హత్యా కాదు తల్లి. కాఫీ కావాలా? వద్దమ్మా. టీ కావాలా? వద్దే. పోనీ డికాషన్. ఏమొద్దా? టైం 5:30 అవుతుంది కదా. 5:30 అవుతుందా? ఇంత తొందరగా లేపారు పాపిస్తున్నాను. కాదమ్మా, టైం 5:30 అవుతుంది కదా. అవును. చల్లగాలి వస్తుంది, కాసేపు పడుకుని పని చేసుకో. వద్దా అత్తయ్య, మా ఇంట్లో వాళ్ళు పొద్దున్న 4 గంటలకే లేపి అత్తగారికి ఏ పనులు కావాలో అన్ని చేయమని నేర్పించారు అత్తయ్య. సరే ఊడ్చుకోలే. అమ్మో మొదలష్టపతి, ఇది దీన్ని ఎలా చాలా కొట్టాలబ్బా. ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత? ఏలే అప్పుడే మనసులో ఒకటి ఉంటది, బయటకు మాత్రం వేరేలా ఉంటది. అయిపోయిందా? అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా. వద్దయ్యా, పనులు చెయ్యాలి అత్తయ్య. సరే పడుకో, సామాన్లు ఇంక అడుగుతాను. వద్దయ్యా, నేను తోముతాను. నేను తోముతానులే. నేను తోముతానే. ఇంకా వాళ్ళు ఏం నేర్పించారు? రేపు మాట రాదు. నా కోడలే ముద్రాష్టపతి, ఏ రోజు ఒక్క బోళ్ళు కూడా కరిగి సావలేదు. అత్తయ్య ఏమిటత్తయ్య మీరు? కాలు మీద పడుతుందమ్మా. అత్తయ్య సరే సరే, ఈ కడిగావు కదా, మిగతా నేను కడుగుతాను. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? అత్తారింట్లో ఉన్నప్పుడు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటిస్తారు, ఇలా ఉంటది. ఎవరు నటించేది అట్లా? ఫస్ట్ ఎవరైతే రియాక్ట్ అవుతారో వాళ్ళే నటించేది. నువ్వే. ఇంకోటి ఏంటంటే అమ్మ, అమ్మకి గొడవ అయినప్పుడు కూతురు ఎలా రియాక్ట్ అవుతుంది, అత్త వేరే వాళ్ళతో గొడవ పట్టుకుంటే ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు అత్త ఫస్ట్ అత్త పక్క ఇంటి వాళ్ళతో గొడవ పట్టుకుంటే ఎలా రియాక్ట్. ఇది కోడలు. ఇది షబ్బా, దిక్కుమాల పళ్ళన్నీ పొద్దున్న నాకే ఎంత పెడతా ఉంటాయి. ఈ కోడలు ఏంటో. ఎవరి చెత్తంతా వేసింది? దిక్కుమాలేనా? వెంట మొహం వేసుకొని అంతా చెత్తంతా ఇక్కడ వేసావు. ముఖం పగిలిపో, చూసుకో. నీ వాకలు నువ్వు ఊడ్చుకో, నా వాకలు చెత్తం తినిపేసారు. వచ్చిందమ్మా పెద్ద ఏంటే నోరు లెగుతుంది? ఇంట్లో చేతకాని మగుండు ఒకటి నెట్టుకుని నా గురించి మన కాలనీ ప్రెసిడెంట్ అడుగు. నీకు ఇట్లా ఏం ప్రెసిడెంట్ అడిగి నీ మొగుడిని అడిగితే చెప్తాడు. ఏమే కోళ్ళ, అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ఒకళ్ళ చెత్తేసింది కాకుండా నా మీదకి ఎలా వస్తుందో? తప్పు మీదే అత్తయ్య.
నీకు తెలీదు ఏమే ఇంకోసారి చెప్తున్నాను 10 మందిలో ఎట్టి పరువు తీపిచ్చేస్తాను ఏంటి 10 మంది ఊర్లో మొత్తం నీ పరువు తీయడానికి నీ ఊర్లోనే ఉండను చేస్తానే చేస్తానే తిప్పలాడి పగలాడి నంగలాచి అమ్మ అత్తగారింటికి వెళ్తే కోడలు రియాక్ట్ అవుతుంది ఒకవేళ సొంత అమ్మకి వేరే వాళ్ళకి గొడవ అయితే అట్లా ఉంటుంది ఓకే, ఓకే. ఇది కూతురు ఇప్పుడు నేను తల్లి సేమ్ భావన గారు. సబ్బా ఈ పల్లెంటో ఈ పాడేంటో ఏమండి చెత్తడిని చూసుకోవచ్చు కదండి. ఏంటి చూసుకునేది రాత్రి దుడిసే లేదా మళ్ళీ పొద్దున మొత్తం అంతా వేసుకుంటూ వచ్చేస్తున్నావు బుద్ధి లేకపోతే సరే ఆ బుద్ధి లేదు గిద్ది లేదు. ఎవట్లే నువ్వు నా అమ్మని పట్టుకొని బుద్ధి లేదంటావే చాడిది తిప్పులాడి నువ్వే పెద్ద నా బిడ్డ నా మాట విని అది కాదు. కొట్టి చచ్చిపో బాబాయ్. ఇలా ఆడదానికి అంత కోపం ఉండకూడదు. రేపు అత్తగారింటికి ఎలా ఉంటావు? ఇలాగే ఉంటా. ఎలా ఉంటది? సపోజ్ పుట్టింటోళ్ళు అంటే వీళ్ళ అమ్మ నాన్న వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? ఏమండి ఉండవే ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్ లో పని చేసుకొని నేను కాసేపు. అది ల్యాప్టాపా? ఏమండి ఒక నిమిషం మౌస్. ఏమైంది? ఈ రోజు మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు. మరి ఏం చేద్దాం? అర్జెంట్ గా వెళ్ళి చికెన్ మటన్ ప్రాన్స్ పీతలు రొయ్యలు ఏముంటది పట్టుకొచ్చేయండి. అమ్మోళ్ళు వస్తున్నారా ఊరంతా వస్తుంది? మా అమ్మ వాళ్ళు వస్తున్నారండి. మరి ఇవన్నీ ఎందుకు? అయ్యో ప్లీజ్ అండి ప్లీజ్ అండి అది తినాలండి మా వాళ్ళు. సరే నేను తీసుకొస్తాలే నువ్వు రెడీ చేసుకో. ఏమే బంగారం ఇగో ఇవన్నీ తెచ్చింది. ఓకే ఓకే అత మీ అత్త వాళ్ళు అందరికి పెట్టు. తినరా తమ్ముడు మా కుటుంబం అన్నాక మొత్తం తినాలబ్బా. మా కుటుంబమే బాగుండాలి ఈడొక్కరు తప్ప. ఇవ్వండి మా పుట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ చికెన్ కూర 200 మటన్ మొత్తం 2 ఏళ్ళ దాకా అయింది. సర్లే అయిపోయింది కానీ ఇంకో సాయంత్రం అయింది కదా దా లోపలికి రా. లోపలికి రా. మా ఇంట్లో వాళ్ళు వస్తే 4000 అయిందటవా? అంటే మా వాడు 4000 తిండి తిన్నాడనా? అలా కాదు. లేదు మా వాళ్ళకి పెట్టి నువ్వు ఏడుస్తావురా పాపిస్తావురా. పోయేటప్పుడు పట్టుకెళ్తావా? కాదే లెక్క పోరా ముగాష్టపోడా కాదు లోపలికి వస్తే వాళ్ళ అమ్మలు వస్తే ఎలా బిహేవ్ చేస్తది? ఒకవేళ మా అమ్మలు వస్తే ఎలా బిహేవ్ చేస్తుంది? ఏ నరేష్ ఏంటి మా అమ్మలు వస్తున్నారు. అవునా? ఊరు నుంచి. అయితే వెళ్ళి బోడకాకరకాయ దొండకాయ అన్ని పట్టుకొచ్చేసేయండి. మా అమ్మలు వ్రతం ఏం చేయట్లేదు. మరి వాళ్ళు చికెన్ మటన్ తినగలుగుతారు. ఓకేనా? అవునా? చికెన్ మటన్ తీసుకొస్తా. అవి నువ్వు కొంచెం ఏం పై పైన అలా వండేస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు వరకు బానే ఉన్నావు కదా. చికెన్ కూడా పట్టుకొని వండలేని పరిస్థితి అండి. చికెన్ వండమా? నో బీపీ. సరే నేను బయటికి వెళ్ళి ఏదో తీసుకొస్తాను. ఈ లోపు మా వాళ్ళకి ఏం వండుతావు? పెరుగు మజ్జిగ పులుసు అయితే బెటర్ అంట. హలో అమ్మా మీరు అక్కడే ఉండి నాన్న నువ్వు బయట ఎక్కడ తినేసి ఇటు పోండి. ఓకేనా? మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం. మజ్జిగ పులుసు ఉందని చెప్పకపోయారా? లోబీపీ బాగా పెరిగిందే పైకి రావట్లేదు కదా. ఫ్యామిలీని కొంపకి రానివే. అమ్మా ఎలా ఉంటదమ్మా? నిజంగా ఇన్ని రోజులు అమ్మ అనేది ఒక ఎమోషన్ చెప్పుకొని తిరిగాము, కానీ ఈ రోజు తెలిసింది అత్త అనేది ఇస్ అ బిగర్ ఎమోషన్. సరే పుట్టింటి వాళ్ళు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? ఎలా అనిపించడం ఏంటి, వాళ్ళు చేసినవన్నీ ఊహించుకొని నవ్వుకున్నారు అందరూ. భావన గారు ఎక్కడ మీరు? రండి రండి రండి, మిమ్మల్ని ఎలా మిస్ అవుతాం అయ్యా. రండి రండి, రాకుంటే ఎలా? మరి మెట్టింటి వాళ్ళు మీకెలా అనిపించింది? వీళ్ళకి ఇంకా అనిపించింది చెప్పలేదురా. పుట్టింటి వాళ్ళు ఏమంటారు? నిజంగా అయితే అలా జరగదు. ఇది మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని యాడ్ చేసి చేశారు. 100% నాట్ కరెక్ట్. 100% నాట్ కరెక్ట్. 99.99.9% కరెక్ట్. ఆల్రైట్, మరి ఇటువైపు ఏ ఆడపిల్ల మెట్టినింట్లో ఇలా ఉండదు, అర్థమైందా? చూసుకోకపోయినా బాగా చూసుకుంటాం. నీ అంత వరస్ట్ గా అయితే చూసుకో. ఆ వేలు చూపించడం అర్థమైందా అనడం అక్కడే తెలుస్తుంది మీ అత్త పరిస్థితి.
అదేం కాదు, ఇంట్లో అమ్మ ఎంత తన్నినా బాగుంటుంది కానీ అత్త చిన్న మాట అంటే మాత్రం అమ్మో మా అత్తగారు అన్నారని ఫీల్ అవుతాం అంతే. ఇది రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్డ్ అయిన కామెంటా మేడం? ఆహా, ఇక్కడ ఓ చిన్న కిటుకుంది. జనరల్ గా మొగుడిని గుప్పిట్లో పెట్టుకోవాలంటారు కదా, అత్తగారిని గుప్పిట్లో పెట్టుకున్నాం అనుకో అసలు ఫుల్ మనమే కింగ్ అక్కడ. మరి ఇంద్రజ గారు ఏమంటారో లెట్స్ ఫైండ్ అవుట్ మ్యామ్. ఇలాంటి స్కిట్ చూసినప్పుడే మనం అందరం ఏం చెప్పాలి? సూపర్ సూపర్ సూపర్. గెటింగ్ ఇంటూ నూకరాజు అండ్ నరేష్, వీళ్ళిద్దరూ విడివిడిగా చేస్తేనే ఒక స్కిట్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తారు. ఇద్దరు కలిసి చేసినప్పుడు అవుట్ ఆఫ్ ద వరల్డ్ సూపర్బ్ గా చేశారు. చాలా చాలా బాగా చూపించారు అండ్ వెరీ వెరీ రిలేటబుల్ గా అనిపించింది అండ్ ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. సూపర్. భావన గారు మీరు రావడం హైలైట్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు, అల్లూరి సీతారామరాజు అని ఒక సినిమా ఉంది కదా కృష్ణ గారిది, ఆయన ఆ సినిమా చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ని మళ్ళీ ఎవరు టచ్ చేయాలని అనుకోలేదు, ఎందుకంటే ఆ సినిమా ఆయన అంత గొప్పగా చేశాడు. అలాగే ఈ పుట్టినిల్లు మెట్టినిల్లు అనే కాన్సెప్ట్ ని నాకు తెలిసి ఇంకెవరు టచ్ చేయడానికి సాహసం చేయరు, అంత గొప్పగా చేశారు వీళ్ళిద్దరు. నాకైతే అమ్మ గొప్పదా, అత్త గొప్పదా, పెళ్ళాం గొప్పదా, వీటన్నిటికంటే వీళ్ళ ముగ్గురు మధ్య నలిగిపోతున్న మొగుడు గొప్పోడని నాకు.